హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా మ్యూజిక్ అంటే సంగీతానికి సంబంధించినటువంటి రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో ఇక సింగిల్ వీడియోలోనే ఇక మ్యూజిక్ సంబంధించినటువంటి టోటల్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకుండా వెంటనే లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. అండ్ ఫస్ట్ క్వశ్చన్, the Mohan Veena, a modified Hawaiian guitar, also known as Hindustani slide guitar, was created and popularized by. మనకు ఈ యొక్క మోహన్ వీణా హిందుస్థానీ స్లైడ్ గిటార్ అని పిలువబడేటటువంటి యొక్క సవరించినటువంటి హవాయి గిటార్ అనేది ఎవరి ద్వారా సృష్టించబడింది మరియు ప్రాచుర్యం పొందింది? సో ఇక హవాయి గిటార్ లేదా వీణా మోహన్ లేదా మోహన్ వీణా, సో ఇక నేమ్స్ అనేది దీనికైతే రావడం జరుగుతుంది. ఇక హిందుస్థానీ స్లైడ్ గిటార్ అనడం జరుగుతుంది. సో ఈ విధంగా దాని యొక్క ఆకారం అయితే ఉండడం జరుగుతుంది కదా. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే విశ్వమోహన్ భట్ అనేటటువంటి పర్సన్ అయితే దీన్ని అయితే సృష్టించడం జరిగింది. దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం కూడా జరిగింది ఈ యొక్క విశ్వమోహన్ భట్. He gave up dancing and studied the sitar under the noted musician Ustad Alauddin Khan. He also the music director of All India Radio from 1948 until 1956. Who among the following was the person? సో మనకి ఒక ఆమె లేదా అతను నృత్యం మానేసి ప్రముఖ సంగీతకారుడు అయినటువంటి ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ వద్ద సితార్ అభ్యసించడం జరిగింది. ఆమె లేదా అతను 1948 నుంచి 1956 వరకు ఆల్ ఇండియా రేడియోలో సంగీత దర్శకురాలుగా కూడా పనిచేయడం జరిగింది. ఈ కింది వాటిలో ఆ యొక్క వ్యక్తి ఎవరు? సో పనిచేసినటువంటి సంగీత దర్శకురాలు లేదా సంగీత దర్శకుడు లెక్క పనిచేసినటువంటి వ్యక్తి రవిశంకర్. ఓకేనా. సో ఆ యొక్క పర్సన్ రవిశంకర్ మనకి యొక్క ఆల్ ఇండియా రేడియోలో కూడా పనిచేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతని యొక్క కళారంగాన్ని చేసినటువంటి కృషికి గాను భారతరత్న అవార్డు కూడా 1999లో రావడం జరిగింది. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్బిజే, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అండ్ దాంతోపాటు టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్లు అడిగినటువంటి జియోగ్రఫీ అంటే భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి షిఫ్ట్ వారీగా సాల్వ్డ్ క్వశ్చన్స్ ఇది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డాష్ లెర్న్ మ్యూజిక్ ఫ్రమ్ స్వామి హరిదాస్ ఫర్ 11 years. సో ఈ కింది వారిలో ఎవరు 11 సంవత్సరాలు స్వామి హరిదాస్ నుంచి సంగీతం నేర్చుకున్నారు? స్వామి హరిదాస్ నుంచి సంగీతం నేర్చుకున్నటువంటి పర్సన్ తాన్సేన్. ఓకే. సో హీఈస్ దట్ వన్, తాన్సేన్. సో అతని యొక్క హిందుస్థానీ సంగీతానికి సంబంధించినటువంటి విద్వాంసుడు, ఈ యొక్క సంగీత సామ్రాట్ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ యొక్క తాన్సేన్ ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ద ఫోక్ మ్యూజిక్ ట్రెడిషన్స్ ఆఫ్ సైకుటి జై? సో ఇక సైకుటి జై జానపద సంగీత సాంప్రదాయాలకు మూలం ఏ రాష్ట్రం? ఈ కింద ఏ రాష్ట్రం అనేది దీనికి మూలంగా ఉండడం జరుగుతుంది. ఇక సైకుటి జాయిగా తీసుకునేది మిజోరం. మిజోరం. ఓకే. మిజోరానికి సంబంధించినటువంటిది యొక్క సైకుటి జై. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన ప్రజెంట్ మనం ఏదైతే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా స్టడీ జీకే మిస్లేని సెక్షన్ సంబంధించినటువంటి 6000+ టీచర్స్ క్వశ్చన్ దాంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంట్లో మనకు 6000 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ యొక్క రైల్వే క్వశ్చన్స్ తో పాటు ఎస్ఎస్సి, బ్యాంకింగ్ అండ్ అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ సంబంధించి ఏదైతే టీచర్స్ కండక్ట్ చేసినా వాటికి సంబంధించినటువంటి డేటా కూడా మీకు ఇక్కడ కవర్ అవుతుంది కాబట్టి ఆ యొక్క టాపిక్ రిలేటెడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా మీకు అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. డాష్ రివర్ డాష్ కర్ణాటక సంగీత పితామహ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ కంపోజర్స్. సో యొక్క కర్ణాటక సంగీత పితామహగా గౌరవింపబడేటటువంటి అత్యంత ప్రముఖ స్వరకర్తల్లో ఒకరు ఎవరు? సో మనకు ఎండి రామనాథన, ధర్మరాజ, త్యాగరాజ, పురంధరదాసు. ఎవరు చెప్పండి మనకి ఇక్కడ ఈ యొక్క పర్సన్ ఎవరు? పురంధరదాసు. ఓకే. ప్రముఖ స్వరకర్తల్లో ఒకడు. అండ్ ఇతను కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి ప్రధాన వ్యవస్థాపక ప్రతిపాదకుల్లో కూడా ఒకడు. ఇతను మధ్వాచార్యుడిని సంబంధించినటువంటి వేదాంత ద్వైతాద్వైతాన్ని ఇతనైతే అనుసరించడం జరిగింది ఈ యొక్క పురంధరదాసు. బోన్ గీత్ ఫారెస్ట్ ఆర్ నేచర్ సాంగ్ ఈజ్ ప్రైమర్లీ ఏ ఫార్మ్ ఆఫ్ ఫోక్ సాంగ్స్ ఆఫ్. సో ఇక బోన్ గీత్ లేదంటే మనకి ఒక అటవీ ప్రకృతి పాట ఏదైతే ఉంటుంది ఇది ప్రధానంగా ఈ కింద ఏ రాష్ట్రానికి సంబంధించి జానపద పాట యొక్క రూపం? మేఘాలయ, మణిపూర్, అస్సాం మరియు హిమాచల్ ప్రదేశ్. సో ఇది కనుక తీసుకున్నట్లయితే మనకు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది? ఒక బోన్ గీత్ అనేది మేజర్ గా అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. అక్కడనే మనకి ఒక బిహు ఉంటది, మొత్తం కూడా యొక్క బోన్ గీత్ కూడా అక్కడనే మనకైతే ఉండడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క రూపం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పెర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్? ఈ కింది వాటిలో ఎక్కడ మనకి యొక్క పెర్క్యూషన్ వాయిద్యాన్ని కర్ణాటక సంగీతంలో వాడరు? ఘటం, మృదంగం, మోర్సింగ్ అండ్ అదేవిధంగా మాండలిన్. దీన్ని ఉపయోగించారు వీళ్ళు? మాండలిన్ ని ఉపయోగించారు. ఓకే. సో మనకి యొక్క పెర్క్యూషన్ వాయిద్యాలు ఎట్లా ఉంటాయంటే పాటకు సంబంధించి లయను, బీట్లను అందించడం జరుగుతుంది. కర్ణాటక సంగీతంలో వీళ్ళు మేజర్ గా వాడేటటువంటిది మృదంగం ఒకటి, ఘటం ఒకటి, తబలా అండ్ అదేవిధంగా మనకి యొక్క
మోర్సింగ్, డోలక్ ఇట్లాంటి వాటిని వాడుతుంటారు. సో అందువల్ల దీన్ని ఉపయోగించబడదు. ఓకే, సో ఈ యొక్క పెర్క్యూషన్ వాయిద్యం ఇది, దీంట్లో ఇది వాడరు. ఓకే, మాండలి. విచ్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ఈస్ ట్రెడిషనల్లీ పర్ఫార్మ్డ్ బై మెన్ విత్ తాన్పురా అండ్ పకవాజ్ యాజ్ ఇన్స్ట్రుమెంటల్ అకాంపనిమెంట్స్? సాంప్రదాయంగా తాన్పుర మరియు పక్కవాజ్ వాయిద్యాలతో ఉన్నటువంటి పురుషులు ఏ శైలిలో గానం చేస్తారు? సో ఇక గజల్, తుమ్రి, తర్నా మరియు ధృపద్. సో వీళ్ళ యొక్క ధృపద్ స్టైల్లో మనకి ఇక్కడ అంటే ధృపద్ శైలిలో గానం అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క తాన్పుర మరియు పక్వాజ్ వాయిద్యాలుగా ఉండేటటువంటి యొక్క ఇది యాక్చువల్గా పాత శైలి. ఇది వాళ్ళ యొక్క వాద్యాలను అయితే పురుషులు అయితే వాయించడం జరుగుతుంది. ఓకే, హౌ మెనీ బీట్స్ ఆర్ దేర్ ఇన్ ద హిందుస్థానీ క్లాసికల్ తాల్ నేముడు దాద్రా తాల్? సో ఇక దాద్రా తాల్లో కనుక తీసుకుంటే మనకి ఎన్ని బీట్లు ఉంటాయి? మొత్తం 6 బీట్లు ఉండడం జరుగుతుంది. ఇది కూడా 2 డివిజన్స్ ఉంటాయి. సో 3 బీట్స్ లెక్క ఉండడం జరుగుతుంది. తా ధిన్ నా, తా ధిన్ నా, ఈ యొక్క 6 మనకి ఇక్కడ బీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇవి 1 2 3 4 5 6. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎన్ని బీట్లు ఉంటాయి? మొత్తం 6 ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, కింది వాటిలో ఎవరు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో గిటార్ని ఒక వాయిద్యంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు? సో గిటార్ని ఇప్పుడు మన రాక్ స్టార్ మోడల్లో కాకుండా దీన్ని కూడా ఒక శాస్త్రీయ సంగీతంలో కూడా ఉపయోగించుకునే విధంగా ఒక వాయిద్యం లెక్క దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి పర్సన్ ఎవరు? సో ఆ యొక్క పర్సన్స్ ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిత్ బ్రిజ్ భూషణ్ కర్పా, పండిత్ శివకుమార్ శర్మ, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా. సో ఎవరు? పండిత్ బ్రిజ్ భూషణ్. పండిత్ బ్రిజ్ భూషణ్ ఈ యొక్క గిటార్ని కూడా ఒక వాయిద్యంగా వాడడం జరిగింది. ఈ విధంగా కాంబా తోయిబి అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదర్శన కళ? లక్షద్వీప్, పుదుచ్చేరి, నాగాలాండ్ మరియు మణిపూర్. సో ఈ యొక్క కంబా తోయిబి అనేటటువంటిది మనకు మేజర్గా మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి యొక్క ప్రదర్శన కళ. ఓకే, ఈ విధంగా వాళ్ళ యొక్క చేయడం జరుగుతుంది. వాళ్ళు దీన్ని వాళ్ళ యొక్క స్త్రీ పురుషుల భాగస్వామ్యంతో అంటే డ్యూయట్ లెక్క ఈ యొక్క డ్యాన్స్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క కళ. ఓకే, ఈ కింది వాటిలో ఏ ముగ్గురిని కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా పిలుస్తారు? సో ఈ ముగ్గురు ఈ యొక్క త్రిమూర్తులు కర్ణాటక సంగీతానికి సంబంధించి. దాంట్లో మెయిన్ పర్సన్ వచ్చేసరికి త్యాగరాజు. ఓకే, సో త్యాగరాజు. సో త్యాగరాజు ఇక్కడ ఉండు. అండ్ దాంతో పాటు ముత్తుస్వామి దీక్షితులు అండ్ దాంతో పాటు శ్యామ్. వీళ్ళ ముగ్గురు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నోసార్లు ఎగ్జామ్లో వచ్చింది, మళ్ళీ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ యొక్క కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులు ఎవరు ఉంటారంటే త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు అండ్ అద్భుతం మనకి ఒక శ్యామ్ శాస్త్రి. ఓకే, ఈ కింది వారిలో కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరు ఎవరుంటారు? త్యాగరాజు. ఓకే, ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా త్యాగరాజు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క కర్ణాటక సంగీతానికి సంబంధించి మనకు 18వ శతాబ్దంలో కర్ణాటక సంగీతం సంబంధించినటువంటి ఈ యొక్క ముగ్గురు గురించి ఇక్కడ డేటా అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్ సంబంధించినటువంటి డేటా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అండ్ సంబంధించినటువంటి సొల్యూషన్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ డేటాతో పాటు 1000+ నెంబర్ డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్, ఉస్తాద్ బహదూద్దీన్ మొయినుద్దీన్ నేమ్లీ డాగర్ ఈజ్ ఏ లెజెండరీ మ్యూజిషియన్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? సో ఈ యొక్క ఉస్తాద్ బహదూద్దీన్ మొయినుద్దీన్ అనే డాగర్ ఈ కింది వాటిలో ఏ సంగీత వాద్యానికి సంబంధించినటువంటి ప్రసిద్ధ సంగీతకారుడు? సో ఇక డాగర్ అనేటటువంటి పర్సన్ దేనికి సంబంధించినటువంటి మెయిన్ ఇన్స్ట్రుమెంట్ని వాడతాడు? ఇతను మేజర్గా వాడేటటువంటిది రుద్రవీణ. ఓకే, సో ఇది రుద్రవీణ. ఇక్కడ చూస్తున్నా ఇక్కడ ఇవి రుద్రవీణ ఇది. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేసరికి వేణువు. సో వేణువు కనుక తీసుకున్నట్లయితే మనం మేజర్గా హరిప్రసాద్ చౌరాసియా దీని అయితే వాడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు సితార్ కన్నా తీసుకున్న పండిట్ రవిశంకర్ వాడతాడు. తబలా వచ్చేసరికి మనకి ఒక జాకీర్ హుస్సేన్ అయితే వాడడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రముఖ సంగీతకారులు. అల్హా గానం అనేది డాష్లోని కొన్ని ప్రాంతాల జానపద పాటల్లో ముఖ్యమైనటువంటి శైలి. సో ఇక అల్హా గానం కనుక తీసుకున్నట్లయితే మేజర్గా ఇది మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి. ఓకే, ఆ యొక్క రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల యొక్క అల్హా గానం అనేది రావడం జరుగుతుంది. పండిట్ జసరాజ్ భారతీయ శాస్త్రీయ గాయకుడు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క డాష్ ఘరానాకు చెందినవాడు. సో ఇక పాఠశాల అని ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పర్సన్ ఇక్కడ ఇతను మేవాటి. ఓకే, మేవాటి చెందినటువంటి వాడు. ఈ యొక్క మేవాటి ఘరానాకు చెందినటువంటి పర్సన్ ఈ యొక్క పండిట్ జసరాజ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటి పర్సన్స్ గురించి రెగ్యులర్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ పండిట్ జసరాజ్ ఒక ప్రసిద్ధ డాష్ ఏంటిది?
ఆయన దేనికి సంబంధించిన వాడు? శాస్త్రీయ నృత్యకారుడు, సితార్ వాయించేవాడు, గాయకుడు, లేకపోతే తబలా వాద్యకారుడు. సో ఇక పండిట్ జస్రాజ్ ఒక శాస్త్రీయ గాయకుడు. ఓకే, సో ఇతను ఈ యొక్క పండిట్ జస్రాజ్ ఈ యొక్క హిందుస్థాన్ శాస్త్రీయ సంగీతంలోని మేవాటి ఘరాటి చెందినటువంటి శాస్త్రీయ గాయకుడు. విచ్ ఆఫ్ దీస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యాజ్ ఏ కీబోర్డ్? ఈ కింది వాటిలో దేనికి కీబోర్డ్ ఉంది? ఘటం, సంతూర్, హార్మోనియం మరియు షెహనాయ్. దేనికి ఉంటుంది? హార్మోనియానికి ఉంటుంది. ఇక్కడ వాయిస్తూ దీన్ని ముందర వెనక్కి జరుపుతారు. సో దీంట్లో మనకి ఎయిర్ అనేది పాస్ అవుతూ వీటిలోంచి మనకు ఆ యొక్క సౌండ్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది హార్మోనియం పెట్టి అని అంటారు. దీనికి ఇక్కడి నుంచి ఇట్లా బెల్ట్ వస్తుంది ఈ విధంగా. సో దాన్ని భుజం మించి తగిలించుకొని ఈ యొక్క హార్మోనియాన్ని వాయించడం జరుగుతుంది. సో దీనికి మనకు కీబోర్డ్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మరికొన్ని కీబోర్డ్ ఉండేటటువంటి మనకు పియానో కానీ, డిజిటల్ పియానో కానీ, అకార్డియన్ కానీ, లేకపోతే పైప్ ఆర్గాన్స్ కానీ, లేకపోతే ఇక డేటా వీటిలన్నింటిలో కూడా ఉండడం జరుగుతుంది. ఈ కింది వాటిలో కర్ణాటక సంగీతంలో రాగం ఏంటిది? తుమ్రి, సింధు భైరవి, త్యాల్, టప్ప. సో ఈ యొక్క కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటిది చెప్పండి. కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి రాగం ఏంటిది? సింధు భైరవి. సింధు భైరవి. ఓకే, సింధు భైరవి అనేది మనకి ఒక సింధు భైరవి అనేది మనకు అసవారి తత్వానికి చెందినటువంటి హిందుస్థానీ అండ్ శాస్త్రీయ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాగంగా ఉండడం జరుగుతుంది. కర్ణాటక సంగీతంలో 8వ మేళకర్త రాగమైనటువంటి హన్మతోడి యొక్క జన్మరాగం కాగా తుమ్రి, కయాల్ మరియు మనకి ఒక టప్ప అనేవి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉండేటటువంటి శైలులు. ఈ మిగిలిన 3 కూడా హిందుస్థానీ, ఇది ఒక్కటే కర్ణాటక. అండ్ ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచి 12 వరకు చాప్టర్ వైజ్ హిస్టరీ సంబంధించినటువంటి పాయింటర్ విత్ ఇమేజెస్ యొక్క డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. పండిట్ నారాయణరావు బోదాస్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోని ఏ ఘరానాకు చెందినవాడు? పండిట్ నారాయణరావు బోదాస్. సో కిరానా, బనారస్, రాంపూర్ మరియు గ్వాలియర్. సో ఈజ్ రిలేటెడ్ టు గ్వాలియర్. ఓకే, ఈజ్ రిలేటెడ్ టు గ్వాలియర్ సంబంధించినటువంటి గ్వాలియర్ ఘరానాకు చెందినటువంటి పర్సన్ యొక్క పండిట్ నారాయణరావు బోదాస్. అండ్ అదేవిధంగా మనకి ఒక ముఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ యొక్క పాలనలో కూడా గ్వాలియర్ ఘరానా అభివృద్ధి చెందడం అనేది ప్రారంభమైంది. అండ్ అదేవిధంగా మియాన్ తాన్సేన్ లాంటి కళాపోషకుల ప్రసిద్ధ గాయకుడు గ్వాలియర్ పట్టణం నుంచి అయితే రావడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి ఆ యొక్క పేరు అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ అమర్ సోనార్ బంగ్లా యొక్క పాట రచయిత ఎవరు? సో అమర్ సోనార్ బంగ్లా ఇది బంగ్లాదేశ్ సంబంధించినటువంటి సాంగ్. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే ఈ యొక్క పాటనైతే రచించడం జరిగింది. ఈ యొక్క అమర్ సోనార్ బంగ్లా అంటే దీన్ని మనం మై గోల్డెన్ బెంగాల్ అని అంటాం. ఇది వాళ్ళకి సంబంధించినటువంటి జాతీయ గీతం. 1905లో ఈ యొక్క బెంగాల్ కవి అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే ఒక పాటనైతే రచించడం జరిగింది. అత్యధిక పాటలను కంపోజ్ చేసి గిన్నీస్ ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి బాలీవుడ్ గేయ రచయిత ఎవరు? సో హీఈస్ దట్ పర్సన్. సో ఇతను ఎవరు చెప్పండి? ఆ యొక్క పర్సన్ ఎవరు? సమీర్ అంజాన్. సో హీఈస్ దట్ వన్, సమీర్ అంజాన్. సో ప్రపంచ రికార్డు అయితే కొట్టడం జరిగింది. సో ఇక సమీర్ అంజాన్ యొక్క అసలు పేరు వచ్చేసరికి శీతలా పాండే. ఓకే, శీతలా పాండే. ఇతను భారతీయ గీత రచయిత. ఇతను మేజర్గా హిందీ పాటలు అయితే రాయడం జరుగుతుంది. భారతీయ సెమీ క్లాసికల్ సంగీతంలో ఒక సాధారణ రూపమైనటువంటి తుమ్రికి రాణిగా ఎవరిని పరిగణించడం జరిగింది? సో ఇక సెమీ క్లాసికల్. ఓకే, సో ఇక తుమ్రికి రాణిగా ఎవరిని పరిగణలో తీసుకుంటారు? అనుష్క శంకర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లేకపోతే కేసరిబాయి కేర్కర్, లేకపోతే గిరిజాదేవి. ఎవరవుతారు చెప్పండి? గిరిజాదేవి. తుమ్రికి రాణిగా గిరిజాదేవిని అయితే వీళ్ళు ఇక్కడ పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. సో ఇక గిరిజాదేవి సేనియా మరియు బెనారస్ ఘరానాకు చెందినటువంటి ప్రముఖ భారతీయ శాస్త్రీయ గాయని. ఈమెను తుమ్రికి రాణిగా భావించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ హిందుస్థాన్ సంగీతానికి తీసుకుంటే పద్మభూషణ్ సంగీత అకాడమీ అవార్డులు అయితే పొందడం జరిగింది యొక్క గిరిజాదేవి గారు. డాష్ ఈజ్ రిఫార్మ్డ్ టు ఏ శతతంత్రి వీణా ఇన్ సాంస్క్రిట్ టెక్స్ట్ ఆఫ్ హ్యాస్ 72 స్ట్రింగ్స్. సో 72 తీగలను కలిగి ఉన్నటువంటి సంస్కృత గ్రంథాల్లో శతతంత్రి వీణగా దీన్ని సంస్కరించబడుతుంది. లేదంటే ఈ కింది వాటిలో దీన్ని మనం ఆ విధంగా పిలుస్తాం. కంజూరి, సరోద్, సంతూర్ మరియు సితార్. ఏంటి సంతూర్? సో దిస్ ఈజ్ సంతూర్. సో ఈ విధంగా ఉంటాయి మొత్తం. ఓకే, సో 72 తీగలతో ఉండడం జరుగుతుంది. అండ్ ఇది మేజర్గా మనకి ఒక జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఇది ఒక సాంప్రదాయ వాయిద్యము. సంతూర్ వాయిద్య కళాకారులు కనుక తీసుకుంటే ఉల్హద్ బాపత్, రాహుల్ శర్మ, వర్ష అగర్వాల్ వీళ్ళందరూ కూడా దీనికి ఫేమస్ అయినటువంటి వాద్యకారులు.
శుభా ముగ్ధల్ డాష్ తో సంబంధం కలిగి ఉంది. సో శాస్త్రీయ నృత్యం, గుడియ చిత్రలేఖనం, క్రీడలు మరియు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం. సో ఇక శుభా ముగ్ధల్ కనుక తీసుకుంటే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం. సో ఈమె యొక్క భారతీయ గాయని అండ్ అదేవిధంగా ఈమె ఖయాల్, తుమ్రి, దాద్రా అండ్ అదేవిధంగా భారతీయ పాప్ కళ ప్రక్రియలు అయితే ప్రదర్శనలు అయితే ఉండడం జరుగుతుంది. ఈమెకు 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ ఈమె 1959లో ప్రయాగరాజ్లో జన్మించడం జరిగింది. అండ్ నెక్స్ట్, ద లైఫ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ ద బాడీ అనే విలాప గీతం అవధ్ రాష్ట్ర నవాబ్ డాష్ తో ముడిపడి ఉంది. సో ద లైఫ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ ద బాడీ అనేటటువంటి విలాప గీతం అనేది కింద వాళ్ళు ఎవరికి సంబంధించింది అంటే దట్ ఈస్ వాజిద్ అలీషా. సో హీఈస్ వాజిద్ అలీషా. సో ఇక శరీరం నుంచి ప్రారంభమవుతుంది అనేటటువంటి యొక్క శోక గీతం అనేది అవధ్ రాష్ట్రానికి చెందినటువంటి నవాబ్ వాజిద్ అలీషాతో ముడిపడి ఉండడం జరిగింది. ఇతను అవధుకు చెందినటువంటి 11వ మరియు చివరి రాజు కూడా. ఓకే, ద సాంగ్ ఏక్లా చెలోరే బా కెలోన్ వాజ్ రిటర్న్ బై. సో ఇక ఏక్లా చెలోరే అంటే ఒంటరిగా నడవండి అనేటటువంటి పాటను ఎవరు రచించడం జరిగింది? ఇది మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే రచించడం జరిగింది. సో ఇక ఏక్లా చెలోరే అనేది 1905లో రవీంద్రనాథ్ రాసినటువంటి బెంగాలీ దేశభక్తి గీతము. అండ్ ఇది ఏక అనేటటువంటి శీర్షికతో ఈ యొక్క పాట మొట్టమొదటిసారిగా బండార్ అనేటటువంటి పత్రికలో 1905లో సెప్టెంబర్లో రావడం జరిగింది. ఇతను యొక్క మనకి ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి కనుక తీసుకున్నట్లయితే ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన కవి, రచయిత, నాటక రచయిత, స్వరకర్త, తత్వవేత్త, సంఘ సంస్కర్త మరియు ఇతను చిత్రకారుడు కూడా. అండ్ అదేవిధంగా 1913లో గీతాంజలి అనువాదానికి అండ్ అదేవిధంగా పాటలకు ఇతను సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. అండ్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి యూరోపియన్ ఏతర అయినటువంటి వ్యక్తిగా కూడా నిలవడం జరిగింది ఒక రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా చాలా ఫేమస్ పర్సన్. అండ్ అదేవిధంగా RRB 2025 బేస్ పైన ఇండియన్ పాలిటీ అంటే పౌరశాస్త్రం సంబంధించినటువంటి షిఫ్ట్ల వైజ్ గా మీకు ఇక్కడ సాలిడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా 320 పేజీలకు పైగా మీకు ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉంటుంది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. ప్రముఖ సంగీతకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నాడు? సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇది వేణువా? కాదు. తబలా? కాదు. సితారా? కాదు. ఏంటిది? ఫ్లాజువలెట్. అర్థమవుతుంది కదా. సో ఇతను ఒక ముస్లిం సంగీత కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇతని యొక్క అసలు పేరు కనుక తీసుకున్నాం అంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యొక్క అసలు పేరు వచ్చరికి బమ్రుద్దీన్ ఖాన్. ఇతను 2001లో ఇతని భారతీయ సంగీతాన్ని చేసినటువంటి సేవలకు గాను అత్యున్నత పౌర పురస్కారం అయితే లభించడం జరిగింది. దట్ ఈస్ నన్ అదర్ దాన్ భారతరత్న. ప్రసిద్ధ జానపద పాట అయినటువంటి కజారి ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ హర్యానా. సో ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది. ఓకేనా. సో యొక్క శాస్త్రీయ మరియు అర్ధశాస్త్రీయ సంగీతకారులు పాడేటటువంటి ఉత్తరప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి జానపద సంగీతాల్లో ఖజరి ఒకటి. ఉత్తరప్రదేశ్లోని అతిపెద్ద ప్రాంతాల్లో పాడబడుతుంది, అంటే మేజర్ అన్ని ఏరియాల్లో. ముఖ్యంగా దీని యొక్క మూలాలు కన్నా తీసుకునే మిర్జాపూర్లో మూలంగా పరిగణింపబడుతుంది. అండ్ ఇతర రాష్ట్రాల్లో కన్నా తీసుకునే మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాండ్యని గీతం. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ కనుక తీసుకున్నట్లయితే భోజలి, జస్గీత్. హర్యానా కన్నా తీసుకునే రాగని. మహాభారతం ఆధారంగా జానపద గానం చేసేటటువంటి పాండవాని శైలికి చెందింది ఏంటి? తీజన్ బాయి, శారదా సిన్హా, విమలక్క, లేకపోతే హీరాదేవి వైభా. ఎవరు? తీజన్ బాయి. ఓకే, తీజన్ బాయి. సో ఇక పాండవాని అనేది ఒక జానపద గాన శైలి. ఇది పురాతన భారత ఇతిహాసమైనటువంటి ఒక మహాభారతం నుంచి కథలను వివరించడం జరుగుతుంది. ఇది మధ్య భారతదేశ రాష్ట్రమైనటువంటి ఒక ఛత్తీస్గఢ్లో జానపద నాటక రంగం అయితే అభివృద్ధి చెందడం జరిగింది. పాండవని అంటే పాండవుని పాటలు అన్నమాట. సో పాండవుల యొక్క పాటలు అంటే పాండవుల యొక్క కథలు వివరించేటటువంటి జానపద గాథ రూపమే ఇది. ఇది పాండవునికి సంబంధించినటువంటి థియేటర్లో ప్రధానంగా మనకంటే వాళ్ళ యొక్క నాటకాల్లో ఒక ప్రధాన కళాకారులు ఉంటారు, కొంతమంది సహాయ గాయకులు, సంగీతకారులు ఉంటారు. అండ్ దీంట్లో మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చరికి వేదమతి మోడల్ అయితే, ఇంకొకటి కపాలిక మోడల్ అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో యొక్క పాండవని దాంట్లో ప్రముఖ గాయకులు కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి పర్సన్ తేజన్ బాయ్తో పాటు రీతు వర్మ కూడా ఉండడం జరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధ ఛత్తీస్గఢ్ జానపద గాయని తీజన్ బాయ్ ఏ రకమైనటువంటి జానపద సంగీతానికి చెందినటువంటి వ్యక్తి? ఇగో ఈ క్వశ్చన్ గురించే మనం ప్రీవియస్ క్వశ్చన్ గురించి అంత డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈస్ పాండవని. ఓకే, అంటే పాండవని అంటే ఏంటిది? పాండవులకు సంబంధించినటువంటి స్టోరీ టెల్లింగ్. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ కింది వాటిలో ఏ వాయిద్యాన్ని వాయిస్తారు? ఇక్కడ చూస్తున్నారు కదా, రకరకాలు ఉంటాయండి వాయిద్యాలు. మనం చూసేటప్పుడు మాత్రం మనకు కొన్ని మాత్రం కనిపిస్తాయి, అదే మనకి ఇక్కడ ఎగ్జామ్లో మాత్రం అన్ని రకాలు కనిపిస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ సరోద్. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని మనం
సరోద్ అని అంటాం. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి యొక్క ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్ ఈజ్ దట్ వన్ పర్సన్. ఓకే. అండ్ దాంతోపాటు మరికొంతమంది గురించినటువంటి డేటా డిస్కస్ చేస్తున్నట్లయితే మనకు పిల్లన్ గోవి ఉంటుంది కదా, పిల్లన్ గోవి కన్నా తీసుకుంటే పిటి హరిప్రసాద్ చౌరాసియా వాడడం జరుగుతుంది. షహనాయి ఉంటుంది కదా, సో షహనాయి కనుక తీసుకున్నట్లయితే దాన్ని మనకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. అండ్ అదేవిధంగా సంతూర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ యొక్క సంతూర్ కనుక తీసుకున్నట్లయితే శివకుమార్ శర్మ. అండ్ అదేవిధంగా సితార్ కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క పిటి రవిశంకర్. తబలా కనుక తీసుకుంటే కిషన్ మహారాజ్. పియానో కనుక తీసుకుంటే వి బాలసారా. అండ్ అదేవిధంగా వయోలిన్ తీసుకుంటే ఎన్ రాజన్. వీళ్ళందరూ కూడా వాయించడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకోలేదు, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, వి బాలసారా లేదా వి బాల్సరా ఈ యొక్క పర్సన్ ఈ కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నాడు? వి బాల్సరా దేనికి సంబంధం కలిగి ఉంది? పియానోకి సంబంధం కలిగి ఉంది. ఈ కింది వాటిలో మనకి ఒక సంతూర్ అనేటటువంటి సంగీత వాయిద్యంతో సంబంధం లేని వాళ్ళు ఎవరు? అంటే మిగిలిన ముగ్గురు వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నట్టే కదా. సో ఇక్కడ అడిగింది సంతూర్తో సంబంధం లేనిది ఈ యొక్క అలీ ఖాన్, ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్. సో ఇక తరుణ్ భట్టాచార్య కానీ, శివకుమార్ శర్మ కానీ, భజన్ సోపూరి కానీ, వీళ్ళ ముగ్గురు కూడా యొక్క సంతూర్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ తో సంబంధం కలిగి. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన ఏఎల్పి జేఆర్పి టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఎగ్జామ్లో వచ్చినటువంటి బయాలజీ అంటే ఈ యొక్క జీవశాస్త్రం సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. ఈ కింది వాటిలో ప్రముఖ సంతూర్ వాద్యకారుడు ఎవరు? ఎవరు చెప్పండి? శివకుమార్ శర్మ. ఓకే, శివకుమార్ శర్మ. సో ఒకసారి చదివిన అంటే కథ మనకు ఆ పర్సన్ మైండ్లోకి వచ్చేయాలి అంతే. ఓకే. ప్రముఖ సంగీత విద్వాంసరాలైనటువంటి శ్రీమతి ఎన్ రాజం ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? వయోలిన్, తాన్పురా, వేణు మరియు సితార్. సో ఇక సంగీత విద్వాంసరాలు మనకి ఒక వయోలిన్ తో సంబంధం కలిగి ఉండడం జరిగింది. హరిప్రసాద్ చౌరాసియా ఈ కింది వాటిలో ఏ వాయిద్యానికి సంబంధించిన వాడు? సో ఇక్కడ క్లియర్ గా చూస్తేనే అర్థమవుతుంది, మీరు చూస్తేనే. ఏంటి చెప్పండి? వేణుగానం చేస్తున్నాడు కాబట్టి దట్ ఈస్ వేణుగు. ఓకే, వేణుగు. ఈ కింది వాటిలో సితార్ వాయించినటువంటి వాద్యకారులు ఎవరు? ఓకే. సో ఇక్కడ ఇందాక సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది కదా, అక్కడ ఆప్షన్స్ కొద్దిగా వేరే ఉండే, ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి కొద్దిగా వేరే చేయడం జరిగింది. సో సితార్ వాయించింది మనకి ఇక్కడ పండిట్ శివకుమార్ శర్మ. అంటే మిగిలిన ముగ్గురు కూడా సితార్ వాయిస్తారని అర్థం. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఇన్స్ట్రుమెంట్ ద ఆర్టిస్ట్. సో ఈ కింద ఇచ్చినటువంటి జతలు ఏ సరిగా సరిపోలేదు, కళాకారుడు మరియు వాయిద్యం. సో ఇక్కడ పక్వాజ్ కనుక తీసుకుంటే శివకుమార్ శర్మ. సో ఇది రాంగ్. సో ఇక్కడ శివకుమార్ శర్మ దీనికి సంబంధించిన పర్సన్ సంతూర్. అండ్ సితార్ పండిట్ రవిశంకర్. ఓకే. సరోద్ అలీ ఖాన్. ఓకే. తబలా కిషన్ మహారాజ్. ఓకే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఏది సరిపోలేదు? ఆప్షన్ ఏ అనేది సరిపోలేదు. ఈ కింది వాటిలో మనకు ఇండో ఇస్లామిక్ మూలం కానటువంటి సంగీత వాయిద్యం ఏంటిది? ఇండో ఇస్లామిక్ మూలం కానటువంటి సంగీత వాయిద్యం ఏంటిది? సో ఇస్లామిక్ మూలం కానటువంటిది వీణ. సో దిస్ ఈస్ వీణ. ఓకేనా. సో ఇది మనకి ఆ యొక్క డేటాకు సంబంధించింది కాదు. మిగిలినటువంటి తబలా కానీ, రబాబ్ కానీ, సితార్ కానీ ఇవన్నీ కూడా ఇండో ఇస్లామిక్ సంతతికి చెందినటువంటి. ఈ కింది వాటిలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత శైలి కానిది ఏంటి? సో ఈ యొక్క హిందుస్థానీ శాస్త్రీయ శైలి కానటువంటిది ఆలాపన. ఓకే, ఆలాపన. మిగిలిన కూడా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించినవి. ఇది ఒక్కటి మాత్రం మనకు వేరే. ఓకే. మరి ఈ యొక్క హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అనేది మనకి భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతానికి చెందినటువంటి శాస్త్రీయ సంగీతం. ఇది మనకు దీని యొక్క మూలాలు క్రీస్తు శకం 12వ శతాబ్దం కాలానికి చెందినటువంటి. అండ్ దక్షిణాదిని మనకు కర్ణాటక సంగీతం ఉంటుంది కదా, దాని నుంచి ఇదైతే వేరుపడడం జరిగింది. అండ్ మనకి హిందుస్థాన్కి సంబంధించినవి ద్రుపది, తుర్మి అనేది తప్ప ఇవన్నీ కూడా దానికి సంబంధించిన. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఆర్థమెటిక్ అండ్ అదేవిధంగా రీజన్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఈ కింది వాటిలో ఏది వాయు మ్యూజికల్ కదా, అంటే గాలితోటి పనిచేసేది కాదు. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క మురళి ఉంటది కదా, అంటే వేణు కానీ అవన్నీ కూడా వాయుతోటి మనకు పనిచేస్తాయి, అంటే ఎయిర్ తోటి పనిచేస్తాయి. సో అట్లాంటిది ఏది కాదు. కోలు, షెహనాయి, సాక్సోఫోన్, ట్రంపెట్. ఏది కాదు? కోల్. సో దిస్ ఈస్ కోల్. ఓకే. సో ఇది మనకు ఒక బ్యారెల్ షేప్ లో ఉండేటటువంటి అసమానం, ఒక సైడ్ చిన్నగా ఉంటుంది, ఒక సైడ్ పెద్దగా ఉంటుంది. సో ఇది సో రెండు వేరు వేరే డయామీటర్స్ కలిగినటువంటిది ఈ యొక్క డోల్ షేప్ లో ఉండేటటువంటిది. అండ్ దీన్ని మృదంగం అని కూడా పిలుస్తుంటారు, అంటే ఒక సైడ్ చిన్నగా ఉండి ఒక సైడ్ పెద్దగా ఉంటుంది కాబట్టి.
అండ్ మిగిలినటువంటి ఈ 3 కూడా మనకి ఒక ట్రంపెట్ గాని, సాక్సోఫోన్ గాని ఇవన్నీ కూడా మనకి ఒక ఎయిర్ తోటి రన్ అయ్యి అంటే ఎయిర్ తోటి మ్యూజిక్ ఇచ్చేటటువంటి. ద సౌత్ ఇండియన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ నాగడ ఈస్. ఉత్తర భారతదేశ వాయిద్య నాగడకి మనకి ఇక్కడ దక్షిణ భారత ప్రతిరూపం ఏంటిది? సో ఇదేంటిది? చెండా, డ్రమ్ము, ఉదుక్కై, బీన్. ఏమంటారు దాన్ని? ఏమంటారు? చెండా అనడం జరుగుతుంది. ఓకే, చెండా అనడం జరుగుతుంది. సో దీని మీద యొక్క కర్రలతోటి కొడితే మనకు డప్పులు లెక్క సౌండ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ జాకిర్ హుస్సేన్ కింద వాళ్ళు ఏ రంగానికి సంబంధించినటువంటి పర్సన్? సో ఇక జాకిర్ హుస్సేన్ కనుక తీసుకుంటే సంగీతం. ఇక్కడ చూస్తున్నారు కదా జాకిర్ హుస్సేన్. అండ్ ఇక్కడతోటి మనకి యొక్క సంగీతానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బేస్ పైన సిబిడి1 సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 10 గ్రాండ్ టెస్ట్లు తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా అయితే అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని అయితే గ్యాదర్ చేసుకోండి. అండ్ ఈ యొక్క క్లాస్ ఇక్కడతో ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క పెయింటింగ్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ కంప్లీట్ చేద్దాం. ఆ యొక్క సింగిల్ వీడియోలోనే మీకు టోటల్ డేటా కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనం డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.